ఇడ్లీ పిండి, గారె పిండి, దోశ పిండి మర్చిపోకండి. ఏంటి బయట నుంచి తెప్పిస్తున్నా? నా కూతుళ్ళు అల్లుళ్ళు వస్తుంటే ఆ మాత్రం చేతితో చేసి పెట్టలేకపోతున్నావా? మా ఇంట వంట లేదమ్మాయి, ఇట్లా బయట తిరిగి తింటాం. వాళ్ళ దగ్గర నా బరువు ఉందా వద్దా? అమ్మా వాళ్ళు వస్తున్నట్టు నేను రాత్రి చెప్పలేదు దానికి. అంటే బయట నుంచి తెప్పిస్తే తెస్తావా ఏంట్రా చవట? ఇలాంటివన్నీ మా ఇంట వంట కూడా లేవత్తయ్య. కాకపోతే ఏంటంటే ఇలా అర్జెంటుగా చేసుకోవాల్సిన టైంలో తలా ఒకళ్ళని చేయేస్తే మా ఇంట్లో అన్నీ త్వరగా అయిపోయాయి. ఇక్కడ మన ఇద్దరమే కదా ఉన్నాము, అందుకని చెప్పి నేను బయట నుంచి తెప్పిద్దాం అనుకున్నా. అయితే మనం కూడా ఓ పని చేద్దాం అత్తయ్య. ఇవాళ మధ్యాహ్నం దాకా కరెంట్ కూడా ఎలాగో రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పొట్టు తీసేసి పేస్ట్ రుబ్బేయండి. ఈ పేస్ట్ రుబ్బటం అయిపోయిన తర్వాత ఆ మినపప్పును కూడా రుబ్బేయండి. నేను ఈలోపు మధ్యాహ్నం బిర్యానీకి కావాల్సిన వాటిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవి తరుగుతూ ఉంటాను. ఆ రెండింటి తర్వాత గారెల్లోకి చట్నీ కూడా రుబ్బేయండి అత్తయ్య. బిర్యానీ ప్రిపరేషన్స్తో పాటు టీ కాఫీలు కూడా చూసుకుంటాను నేను. ఎరా చవట దిష్టి బొమ్మలా ఇంకా అలా నుంచున్నావే? అమ్మాయి చాకచక్యంగా అంత లాభం ఫాస్ట్గా చేస్తానని చెప్తుందా? వెళ్ళిపో, అమ్మాయికి ఏమేం కావాలో మొత్తం తెచ్చిపెట్టు పో. నీకు ఎట్టా కుదిరితే అట్ట చేసేయమ్మా.